త్రిమూర్తులు అనగానే మనకు వినాయకుడు, కుమారస్వామి లేదా మన్మధుడు గుర్తుకు వస్తారు. కాన్ని సృష్టిని నడిపించే ఆ ముగ్గురు దేవుళ్లకు అత్యంత శక్తివంతులైన కుమార్తెలు ఉన్నారని మీకు తెలుసా? వారు సాక్షాత్తు రాక్షసులను సైతం గడగడలాడించిన శక్తులు. మరి అంతటి మహిమగలవారు పురాణాల్లో ఎందుకు మరుగున పడిపోయారు? శివుని మూడవ కన్ను నుంచి పుట్టిన ఆ కుమార్తె ఎవరు? విష్ణువు కన్నీటి చుక్క నుంచి పుట్టిన సుందరిమణులు ఎవరు? చరిత్ర దాచిన ఈ అద్భుత రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి వినాయకుడు, కుమారస్వామి మాత్రమే కాకుండా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అశోక సుందరి పార్వతీదేవి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కల్పవృక్షం ద్వారా ఈమెను పొందింది. శోకం, దుమఖం పోగొట్టేది కాబట్టి ఈమెకు అశోక సుందరి అని పేరు. జ్యోతి, ఈమె శివుని మూడవ కన్ను నుంచి వెలువడిన కాంతి స్వరూపం. ఈమెను ప్రకాశానికి దేవతగా భావిస్తారు. మనస, ఈమె పాముల దేవత. శివుని మానస పుత్రికగా పలవబడుతుంది. విష్ణుమూర్తికి కుమార్తెలు ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దక్షిణ భారత పురాణాల ప్రకారం విష్ణువు కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలినప్పుడు అమృతవల్లి, సుందరవల్లి జన్మించారు. వీరు సుబ్రహ్మణ్య స్వామిని, శివుని కుమారుడు, వివాహం చేసుకోవాలని తపస్సు చేసి ఆయన భార్యలుగా వల్లి మరియు దేవసేన మారారు. అంటే త్రిమూర్తుల కుటుంబాల మధ్య బంధాన్ని కలిపిన శక్తి వీరే. బ్రహ్మ మానస పుత్రికలుగా సరస్వతి విద్యకు దేవత మరియు సంధ్యలను చెబుతారు. సృష్టి కార్యంలో భాగంగా బ్రహ్మ వీరిని సృష్టించారు. శివుని కుమార్తె అశోక సుందరి అసాధారణ పరాక్రమవంతురాలు. హుండు అనే భయంకరమైన రాక్షసుడు ఆమెను అపహరించాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు అశోక సుందరి భయం చెందకుండా వాడిని తన శక్తితో ఎదిరిస్తుంది. చివరకు తన భర్త అయిన నహుషుడు వాడిని చంపేలా తపహశక్తిని అందించి అధర్మాన్ని అణచివేస్తుంది. శివుని మానస పుత్రిక మనసాదేవికి ఆమె అధికారం కోసం అనేక సంఘర్షణలు ఎదురవుతాయి. తనను తక్కువగా చూసిన వారిని, తన భక్తులను హింసించే రాక్షస ప్రవృత్తి గలవారిని ఆమె తన విష సర్పశక్తులతో అణచివేసింది. ముఖ్యంగా జరాత్కారు మహర్షితో ఆమె కథలో అనేక వీరత్వ పోరాటాలు కనిపిస్తాయి. శివుని మూడవ కన్ను నుంచి వెలువడిన జ్యోతి స్వరూపం అంధకాసురుడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివునికి సహాయం చేసింది. చీకటిని చీల్చే వెలుగులా ఆమె రాక్షస సైన్యాన్ని భస్మం చేసిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం వినాయకుడు, కుమారస్వామి లేదా మన్మథుడు వంటివారు ప్రత్యేకంగా తారకాసురుడు, గజముఖాసురుడు వంటిలోక కంటకులను చంపడానికే జన్మించారు. యుద్ధవీరుల కథలకు ప్రాధాన్యత పెరగడం వల్ల వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. పార్వతి, లక్ష్మి, సరస్వతిదేవిలే సాక్షాత్తు శక్తి స్వరూపాలు. ఆదిశక్తిగా వారు చేసే యుద్ధాలు మహిషాసుర మర్దిని వంటివి. ముందు కుమార్తెల పాత్రలు చిన్నవిగా అనిపిస్తాయి. కుమార్తెలు ఎక్కువగా ప్రకృతికి, ప్రకాశానికి లేదా మానసిక శక్తులకు చిహ్నాలుగా ఉంటారు. వారు తెర వెనుక ఉండి లోకాన్ని నడిపించే శక్తులుగా పురాణాలు వర్ణించాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.